భారతదేశం ఎవ్వరి రాజకీయాల్లో జోక్యం చేసుకోదు. పాకిస్తాన్‌లో ఆసిఫ్ మునీర్ ఉండాలా? లేదా? ఇమ్రాన్ ఖాన్‌ని బయటికి తేవాలా? షాబాజ్ షరీఫ్‌ని దించాలా? ఇట్లాంటి దిక్కుమాలిన పని చెయ్యదు. బంగ్లాదేశ్‌లో యూనస్‌ని దించాలా? యూనస్ మీద యుద్ధం చేయించాలా? అక్కడ తిరుగుబాటు చేయించాలా? ఇట్లాంటి పనులు చెయ్యదు. శ్రీలంక, నేపాలు, భూటాను ఇట్లాంటి మన పొరుగునున్న దేశాలలో అలాంటి పనికిమాలిన పెత్తనం మనం చేయలా. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. ప్రజల చేత ఎన్నికయ్యే వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఉండాలని కోరుకుంటాం. అక్కడ సైనిక తిరుగుబాట్లు జరగచ్చు, ఇంకోటి జరగచ్చు. వాళ్ళ అంతర్గత వ్యవహారం అని భావిస్తాం. ఇప్పుడు అదే భారతదేశానికి ఫెచ్చింగ్ అవుతుంది. అదే ఉపయోగపడుతుంది. బట్ అదే తలనొప్పిగాను మారుతుంది. ప్రజల చేత ఎన్నిక కాని ఆసిఫ్ మునీర్, ప్రజల చేత ఎన్నిక కాని యూనస్ ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి ఆడుతున్నటువంటి నాటకం భారతదేశానికి ఒక పరీక్ష. భారత్ వ్యూహాత్మకంగా అంతర్జాతీయ దేశాలకి ఆ విషయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టైం ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోని పరిస్థితి అయితే ఉంటుంది.